కొత్త సర్కార్ తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది అంటూ గవర్నర్కి ఫిర్యాదు చేసిన తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి 6 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదు అంటూ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం సభ్యులు ఈరోజు గవర్నర్ రాధాకృష్ణని కలిసి ఫిర్యాదు చేశారు. తాము అప్పులు చేసి గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినా బిల్లులు మాత్రం సకాలంలో రాకపోవడం వల్ల తాము ఎంతో మనోవేదనకు గురవుతున్నామంటూ కొత్త ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదు అంటూ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సర్కారుపై ధ్వజమెత్తారు సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల యొక్క సర్పంచుల యొక్క బాధలను, సర్పంచులు పడుతున్నటువంటి ఆవేదనను మరి అటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోక వదిలేసినటువంటి సందర్భంలో మరి మా యొక్క విన్నపాన్ని గవర్నర్ గారికి తెలియజేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా 2019-2024 సంవత్సరం కాల వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనము, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామము, మిషన్ భగీరథ మంచినీటి కార్యక్రమాలు, మన ఊరు మనబడి కార్యక్రమాలు, వీధి లైట్ల నిర్వహణ, అంతర్గత మురుగు కాలువల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క సూచనలు, ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు మేము వెనకడుగు వేయకుండా మేము పుట్టినటువంటి మా గ్రామాలు అభివృద్ధి చెందాలి, దేశంలోని తెలంగాణ పల్లెలు ఆదర్శవంతంగా నిలవాలని చెప్పి మేము అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఆ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం నుంచి సరైన సమయంలో నిధులు రాకుండా ప్రభుత్వ ఒత్తిడి మేరకు మేము మా సొంతంగా అప్పులు చేసి డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాలను అభివృద్ధి పదంలో తీర్చిదిద్దాం. అందువల్లనే భారతదేశంలో ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇచ్చేటువంటి అవార్డులలో 60% పైగా అవార్డులు, ఉత్తమమైనటువంటి అవార్డులు తెలంగాణకు రావడం జరిగింది. మరి మేము అంత కష్టపడి పనిచేసి ఎంతో ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ మా గ్రామాలు బాగుండాలని చెప్పి మేము గ్రామాలను ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భంలో మరి మేము అధికారంలో ఉన్నప్పుడు మా బిల్లులు రాలేదు, మా అధికారం పోయింది. ఈరోజు కొత్త ప్రభుత్వం మార్పు రావాలి అనేటువంటి ఒక సంకేతంతో వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు 6 నెలలు కావస్తున్నా ఇంకా మా బిల్లులు ఇవ్వడం లేదు. మరి దీనికి తీవ్రంగా మనోవేదనకు గురై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50 నుంచి 60 మంది సర్పంచులు ఈరోజు ఆత్మహత్యలు కూడా చేసుకొని చనిపోవడం జరిగింది. మరి ఈ క్రమంలో దయచేసి ఈ ప్రభుత్వానికి మేము పలుమార్లు అధికారుల ద్వారా కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది, మా పెండింగ్ బిల్లులు అందజేయాలని చెప్పి. కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈరోజు మేము గవర్నర్ గారి దగ్గరికి వచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల యొక్క పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి మరి సర్పంచులను ఆదుకోవాలి, మాజీ సర్పంచులను ఆదుకోవాలి. ఈ మాజీ సర్పంచులు ఇంకా మనోవేదనకు గురికాకుండా వారందరినీ కాపాడే బాధ్యత మీది, మమ్మల్ని రక్షించండి అని చెప్పి మేము వేడుకుంటే మరి గవర్నర్ గారు సానుకూలంగా స్పందించి ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో, స్థానిక సంస్థలలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తా, ప్రభుత్వానికి ఆదేశిస్తా అని చెప్పి చెప్పడము చాలా సంతోషంగా అనిపించింది. మరి ఖచ్చితంగా మరి గవర్నర్ గారి మీద మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా మా యొక్క బిల్లులు త్వరలోనే అందుతాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు గ్రామాలు కానీ పల్లెలు కానీ అభివృద్ధి పదంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సర్పంచులు లేకున్న స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో కూడా మా యొక్క సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తూ గ్రామాలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా మా బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతా ఉన్నాను.